శాసనమండలి ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతూనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగింది. సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేయడం గొప్ప విషయమని బీజేపీ సభ్యులు ఏవీఎన్ రెడ్డి అన్నారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా, న్యాయ సమస్యలు తలెత్తకుండా ఖాళీలు భర్తీ చేయడం మంచి పరిణామమని అన్నారు. ఏకకాలంలో రైతుల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులకు చేయూతనిచ్చిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం తప్ప మిగతా ఏ పథకం అమలు కాలేదని చెప్పారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని చెప్పారు. ఉద్యోగ ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని కోరారు. ఉపాధి కల్పన కోసం చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై దృష్టి సారించాలని, కేరళ తరహాలో చట్టం తేవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సంపూర్ణంగా రైతుల రుణమాఫీ చేయాలని కోరారు. రైతులకు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ పూర్తి స్థాయిలో అమలు కాలేదని అన్నారు. తులం బంగారం పథకం ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికలను బహిర్గతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,78,950 కోట్ల పెట్టుబడులు రావడం వల్ల పారిశ్రామిక ప్రగతి సాధించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని నిర్ణయించడం మంచి పరిణామమని అన్నారు. ఎంఐఎం సభ్యులు రియాజుల్ హసన్ మాట్లాడుతూ రైతులకు చేయూతనివ్వడానికి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ సభ్యుడు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదని చెప్పారు. మౌలిక వసతుల గురించి గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు బి వెంకట్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాపాలన సాగిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 86,000 ఉద్యోగాలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 56,000 ఉద్యోగాలిచ్చినట్టు తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు యగ్గె మల్లేశం మాట్లాడుతూ 2వ విడత గొర్రెల పంపిణీ చేసి వృత్తిదారులను ఆదుకోవాలని కోరారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకుని మాట్లాడుతూ 19 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించి 65,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే గత 10 ఏళ్ల కాలంలో 7 లక్షల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు చేయలేదని బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి ప్రసంగానికి ఆటంకం కలిగించారు. చైర్మన్ జోక్యం చేసుకుని సభ్యులను శాంతింపచేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయలేదని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను ప్రజాపాలనలో పరిష్కరించామని వెల్లడించారు. మార్పు రావాలని ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని వివరించారు. అధికారం కోల్పోయి అసహనంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన పరిపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు. భూమిని నమ్ముకొని ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ రైతుల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రజాప్రభుత్వం అని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కల్పించడానికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమీక్ష రాసే సమయానికి శాసనమండలిలో ముఖ్యమంత్రి సమాధానం కొనసాగుతున్నది.